అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏ పండగ అయితే వస్తుందో, ఏ కార్యక్రమం అంటే ఉత్త పండగలే కాకుండా ఎన్విరాన్మెంట్ డే అని, ట్విన్స్ డే అని అలా ప్రతి ఒక్కటి నేను చేస్తూ వస్తున్నాను అండి. ఇది ఆషాఢ మాసం అంటే అమ్మవారికి సారె తీసుకెళ్ళడం మన ఆంధ్రాలో ఆనవాయితీ ఉందండి. అలాగే తెలంగాణలో బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీ ఉంది. అయితే మనం ఇక్కడ మా గంగానమ్మ తల్లి గుడిలో మనం శివాలయం నుంచి బయలుదేరి గంగానమ్మ తల్లి గుడి వరకు మనము బోనం తీసుకెళ్తున్నాం. అందరి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఆ రోజు ప్లేగు వ్యాధితోటి 1851 సంవత్సరంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారండి. అప్పటి నుంచి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు బోనం సమర్పిస్తూ వస్తున్నారు తెలంగాణలో. అలాగే మనం కూడా ఈరోజు బోనం సమర్పిస్తున్నాము. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్రం ఏ కష్టాలు లేకుండా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు బాగుండాలని మనం అమ్మవారిని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసంలో మనము బోనం సమర్పించడం జరుగుతుంది. చాలామంది ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారండి. వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా ఉజ్జయినిపాడులో ఉన్న శివాలయం నుండి గంగానమ్మ వారి గుడి వరకు 108 మంది ముత్తైదువులతో బృందంగా వెళ్ళి బోనాలు సమర్పించడం జరుగుతుంది. శ్రీదేవి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీదేవి గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నేను కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళల మధ్యలో చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసి సంతోషంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం సంతోషంగా ఉంది. గంగానమ్మ వారి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండి రైతుల దగ్గర నుండి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను. ఇది ఆషాఢ మాసం సందర్భంగా 108 మందితోటి బోనాలు సమర్పించడం జరుగుతోంది. దాని అధ్యక్షతన బోండా సుజాత గారి అధ్యక్షతన అంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనం తెలంగాణలో 1851 సంవత్సరంలో ఈ బోనాల కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చిందని మొదలుపెట్టారు. అప్పుడు
ఈ ఆంధ్రప్రదేశ్లో మంచి వర్షాలు పడాలని గంగానమ్మ వారి గుడి వరకు బోనాలు తీసుకెళ్ళటం జరిగింది. 108 మంది మహిళలతో కూడిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అయితే మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా వర్షాలు పడాలని, రైతులకి అనుకూల వాతావరణం ఉండాలని, వాళ్ళు మంచిగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గంగానమ్మ వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళకి అన్ని విధాల మంచి జరగాలని, ఆ దుర్గమ్మ ఆశీస్సులతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలని మహిళలందరూ గట్టిగా సంకల్పం చేసుకొని ఈరోజు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అందరూ బాగా పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరే రామ 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 హరే హరే. రోజు చేసుకుంటారు మహామంత్రం 108 సార్లు. గుడికి రండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ హరే హరే.
ఓకే. నమస్తే అండి. జయ దుర్గా భవాని. ఈరోజు మన శ్రీదేవి గారు శ్రీదేవి కల్చరల్ ప్రోగ్రామ్ చేసే ఆవిడ ఇలా 108 ముత్తైలతో బోనాలమ్మ అమ్మవారి గుడిలో చేయటం జరిగిందండి. అందరూ చాలా శ్రద్ధగా చక్కగా అందరూ బోనాలమ్మవారిని తీసుకెళ్లారు. అక్కడ అంతా అమ్మవారికి పూజ చేయటం అది బాగా జరిగింది. అలాగే ముత్తైలందరికీ 108 ముత్తైలందరికీ తాంబూలం, శారీసు అవి అంతా ఇవ్వటం జరుగుతోంది. సో చాలా బాగా చేస్తున్నారండి. అలాగే మన చీఫ్ గెస్ట్ సుజాత గారిని కూడా పిలవటం జరిగింది. ఆవిడకి కూడా చక్కగా ముత్తైదుగా ఆవిడ సత్కరించి, అలాగే అందరూ రాష్ట్ర చక్కగా సురక్షితంగా బాగా ఉండాలి అని, వర్షాలు పడాలి, అలాగే అందరూ సుఖశాంతితో బాగా ఉండాలని కోరుతూ ఇట్లాగే అందరూ దీంట్లో పాల్గొవాలి. ఎప్పుడు ఇలా పాల్గొంటే అందరూ ప్రతి సంవత్సరం ఇట్లా అమ్మవారికి మనం అందరం కలిసి చేసుకుంటే, బోనాలు సమర్పించుకుంటే అమ్మవారు కూడా చాలా ఆనందంగా మనని దీవిస్తుంది. మన రాష్ట్రం సురక్షితంగా చక్కగా ఉంటుంది, బాగా వర్షాలు పడతాయి. జై భవాని. హరే కృష్ణ. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు ఆషాఢ బోనాలు పండగ సందర్భంగా మన శ్రీదేవి కల్చరల్ అసోసియేషన్ ద్వారా, అలాగే సాయి సహస్ర హోమ్స్ గ్రూప్ వారి నేతృత్వంలో మన ఇక్కడ ముత్యాలంపాడు రామాలయంలో 108 మంది ముత్తైదువులకి ఇలాగ వాళ్ళ యొక్క ఆరోగ్య సంక్షేమంగా గాను, లోక కళ్యాణంగా గాను వాళ్ళకి 108 ముత్తైదువులకి చీరలు, బోనాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే ప్రజలందరూని లోకమంతా విశ్వశాంతి కలుగుతూ ఉంటుంది. అలాగా ఈనాడు ఆ 108 ముత్తైదులకు కూడా మనం హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి తరపు నుంచి కూడా వాళ్ళ చేత హరినామ జపం చేయించి హరే కృష్ణ మహామంత్రాన్ని, అలాగే ఈ లోకమంతా శాంతి జరగాలంటే ఆ భగవంతుని నామస్మరణ, కలియుగ ధర్మం భగవంతుని నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని కూడా అందరికీ తెలియచేసి ఈ మంత్రం ద్వారా అందరూ ఆనందానుభూతిని పొందుతారు. ఇటువంటి పాపాల నుంచి కూడా బయటపడడానికి ఇది ఏకైక తరుణోపాయం భగవంతుని నామస్మరణ. అలా అందచేశాము. ఇటువంటి కార్యక్రమాల్లో మరింత పాల్గొని భగవంతుని నామస్మరణతో అలా మనం చేయగలిగితే ఎప్పుడు లోకమంతా మనకి సుఖశాంతులతోటి ఉండడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారి ధర్మపత్ని అయిన సుజాత గారు కూడా పాల్గొన్నారన్నమాట. హరే కృష్ణ. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుని కృపా కటాక్షలు అందరికీ లభించాలి. ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరికీ భగవంతుని కృపా కటాక్షాలు అందరికీ లభించాలని ఆ శ్రీ శ్రీ రాధా గోకులానందరి వారిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. హరే కృష్ణ. అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ద్వారా వీక్షించే వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. హరే కృష్ణ. ఇట్లు హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి తరపు నుంచి శేషనారాయణ దాస్. ఈరోజు ముత్యాలంపాడు గంగానమ్మ గుడి నందు ఆషాఢ మాస బోనాల సందర్భంగా 108 మందికి చీరలు, అలాగే తాంబూలం వితరణ జరిగింది. ఈ కార్యక్రమం మనకి అప్పుడు మన శ్రీదేవి మేడం గారు 5 years నుంచి జరుపుతున్నారు. ఈ బోనాలు ఇలాగే జరగాలని అందరూ మహిళా మనులు అందరూ వచ్చి బోనాల సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఈ బోనాలు ఇలాగే జరగాలని శ్రీదేవి మేడం గారు అలాగే కంటిన్యూస్గా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాం.